జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ముందుకు విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కాబోతుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రస్తుతం చూసుకోవచ్చు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీలంతా కూడా ఇక్కడికి ఆయనతో పాటు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కేవలం విచారణ ఎవరైతే పిలిచారో వారిని మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కూడా భారీగా పోలీసులను మోహరించినట్టుగా మనం చెప్పొస్తుంది. ఇక ముఖ్యంగా మనం ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని గురించి మాట్లాడితే కూడా కొద్ది రోజుల క్రితం ఇటు మాజీ మంత్రి హరీష్ రావును సుమారుగా 7 గంటల పైగా సిట్ అధికారులు విచారణ చేశారు. అనేక అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘ విచారణ సాగిన నేపథ్యంలో కూడా ఆయన మీడియాతో వచ్చి తర్వాత బయటికి వచ్చి కూడా అనేక అంశాలు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే అప్పటి ప్రభుత్వంలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. నెంబర్ 2గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ని ఈరోజు విచారణకు హాజరు కావాలని నిన్న నందినగర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఏ అంశాలకు సంబంధించి క్వశ్చన్లు అడిగినా కూడా సమాధానం చెప్తా అంటూ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అప్పటి ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు మాజీ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాబట్టి ప్రస్తుతానికి కేటీఆర్ను సిట్ అధికారులు ఎలాంటి అంశాలను సంధించబోతున్నారు, ఎలాంటి క్వశ్చన్లు సంధించబోతున్నారు కూడా ప్రస్తుతానికైతే ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గడిచిన 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా బాధితులు, ఆరోపణలు ఎదుర్కొన్న వారు, నిందితులకు కూడా అనేక పర్యాయాలు ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ చేసింది. ఆ తర్వాత కొత్తగా 9 మంది సభ్యులతో కూడా మరొక కొత్త టీంని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించి కూడా అనేక అంశాలను ఇంకా లోతుపాత్రలను బయటకు తీసే అవకాశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో ఆయన విచారణకి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్లు సంధించబోతున్నారు ఏంటనేది ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి భారీగా పోలీసులు మోహరించారు జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట. థాంక్యూ కిరణ్.